విజయ్ మనతో కలిసి మనిషిగా బ్రతకటానికే వచ్చాడు. అతను మారాడన్న విశ్వాసంతో, మా మాట మీరు కాదన్న నమ్మకంతో మా వెంట పెట్టుకొచ్చాం. చూడు బాబు, మీరు చిన్నపిల్లలు, పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట వినండి. అతడి దారి తను చూసుకొనివ్వండి. మంచిగా బ్రతకాలనుంటే, నిజంగా మారితే ఉండడానికి చాలా ఊళ్ళున్నాయి. మన ఊరే కావాల్సి వచ్చిందా? కసి కక్ష మన ఊరి మీద ఉంటే ఇంకో ఊరికి ఎందుకు వెళ్తాడయ్యా? మావయ్య, నా మాట మీద నీకు నమ్మకం గౌరవం లేనప్పుడు, మీ నిర్ణయం మారినప్పుడు ఇక నేను మాత్రం ఎందుకు, విజయ్తో పాటు నేను వెళ్ళిపోతాను. బాబు నువ్వు ఆగరా. తమ్ముడు, అబ్బాయి ఎంతో ఆలోచించగానే ఒక నిర్ణయానికి రాడు. ఇప్పుడు నువ్వు కాదంటే వాడన్నంత పని చేస్తాడేమో. నాగమయ్య, విక్రమ్ చెప్పే దాంట్లో నిజం లేకపోలేదు. ఆలోచించడం మంచిదేమో అనిపిస్తుందయ్యా. సరే, ఎలా జరగాల్సి ఉంటే అలాగే జరుగుతుంది. కానీ మిత్రులారా, మీరంతా కంఠబలం గుండె బలం కలవారే. అయినా ఇంతకాలం మమ్మల్ని ఎదిరించలేకపోయారంటే దానికి కారణం ఏమిటి? మీ దగ్గర ఆయుధాలు లేకపోవడం, వాటిని ఎలా ఉపయోగించాలో మీకు తెలియకపోవడమే. అవును, లేకపోవటమే. అర్థమైంది కదా. మనమంతా సాముగ్రడీలు నేర్చుకోవాలి. మనలో ప్రతి ఒక్కడూ ఒక వీరుడు కావాలి. అవును, కానీ అవన్నీ మాకెవరు నేర్పుతారు? నేను నేర్పుతాను. ఈ రోజు నుంచే ప్రారంభిద్దాం. మహావీరులుగా కాకలదీరి ఆత్మరక్షణ, ఆత్మీయుల రక్షణ సాగిద్దాం. నీళ్లు తీసుకొచ్చాను. సరే. ఎంత మార్పు! నేను మంచిగా మారడానికి అంతా దేవతలాంటి ఆ తులసి తెలవే తాత. నేను
నిన్న చచ్చారన్నారు, ఇవాళ బతుకున్నారంటున్నారు. తద్దమ్మల నన్ను ఎదిరించిన వాడు ఎవరైనా సరే మరో చోట బతికి పట్టకట్టడం నేను భరించలేదు. ఎలాగైనా సరే ఆ విజయ్ గాడు నాకు కావాలి. వెళ్ళి తీసుకురండి. వాడిని మనకు అప్పగిస్తే ఇక ముందెప్పుడు ఆ ఊరు వైపు కన్నెత్తి కూడా చూడమని వాళ్ళతో చెప్పండి. వెళ్ళండి. తులసి, ఏ తులసి, ఆగు. ఓయ్ వీరుడా, పనిలో పడితే నీకు పొద్దే తెలీదా? మిట్ట మధ్యాహ్నం అయింది, ఆఖరిగా లేదు. నా ఆకలి నీకు తెలుసుగా, అందుకే వేళకు మిరిపాల మూట కట్టుకొచ్చావు. బాగానే మరిగావే. మరిగానా? మరిపావా? పాపం బుజ్జి పాపాయి నోట్లో వేలు పెడితే కొరకలేడు. ఏది పెట్టి చూడు. చాలే సరసం. నేను కడుక్కొస్తాను. చేతులు కడుక్కోపోతాయి. చేతులు నిండా మట్టి. ఎలా? నా చేతులున్నాయిగా. ఏమైనా నీవన్నీ నావవుతాయా? నేనే నీదాన్ని. ఆ మాట మనం అనుకుంటే సరిపోతుందా? పెద్దలు అనద్దు. ఆ సమయం రావద్దు. సరే పెట్టు. తెరు. చేతులు వెనక్కి పెట్టి మూతి ముందుకు పెట్టు. ముద్ద పెడతావా? ముద్దు పెడతావా? ఇప్పుడు ముద్దే ముద్దు. తెరు. పట్టు. అన్నా కొంపలు అంటుకున్నాయి. ఏమిటా? తులసి ఆ వీరుడు కలిసి తాట్లో కురుకుతున్నారు. నిజం కావాలంటే నువ్వే వెళ్ళి చూడు. నువ్వు పశువు కన్నా హీనం. వాటికి కాస్త ఇంకిత జ్ఞానం ఉంటుంది. నోరు లేకపోయినా కొడితేనో తిడితేనో చెప్పినట్టు వింటాయి. విజయ్ నేను ప్రేమించుకున్నావు, అది కాదనడానికి నువ్వెవరు? అసలు నా మీద నీకే హక్కు ఉంది? వెళ్ళిపో, వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో.